మిల్లెట్ దోశ కోసం ఇంగ్రీడియంట్స్ ఉంది. ముందుగా బౌల్ తీసుకొని 250 గ్రామ్స్ ఆఫ్ రేషన్ బియ్యం తీసుకొని దాంట్లోకి 1 టీ గ్లాస్ ఆఫ్ జొన్నలు, తెల్ల జొన్నలు, హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ శనగపప్పు, 1 టీ గ్లాస్ ఆఫ్ మినప్పప్పు, వీటన్నింటిని మిక్స్ చేసుకొని దాంట్లోకి కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా 3 టైమ్స్ వాష్ చేసుకొని 8 అవర్స్ పాటు నానబెట్టాలి. నానిన వీటన్నింటిని నైట్ టైంలో నేనైతే మిక్స్ చేసుకున్నాను. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి నేను రాగుల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని నైట్ అంతా పక్కన పెట్టుకున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఇదంతా. తర్వాత ఎర్లీ మార్నింగ్ చూడండి బ్యాటర్ ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. ఈ ఫర్మెంట్ అయిన దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ఫుల్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైనకి ప్యాన్ పెట్టి బ్యాటర్ యాడ్ చేస్తే దోశ రెడీ. వేడి వేడి దోశ రెడీ అండి. ఇట్ ఈస్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ, సింపుల్ అండ్ క్విక్ దోశ. పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.